కదిరి నియోజకవర్గ ఎన్పీ కుంట మండలంలో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, దీనిని ఖచ్చితంగా అడ్డుకుంటామని రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ఎన్పీ కుంట మండలంలోని జౌకల గ్రామాన్ని సందర్శించి ఆయన రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. రైతులు వ్యక్తం చేసిన ఆవేదన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉందని ఈ సందర్భంగా వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ఎన్పీ కుంట మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు పేరుతో రైతుల అభిప్రాయాలను పక్కన పెట్టి భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అభిప్రాయాలను గౌరవించకుండా భూమి పూజలు నిర్వహించడం బాధాకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ కంపెనీకి భూములు ఇవ్వాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల్లో పంటలే లేవని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల సమ్మతి లేకుండా 1 ఎకరం భూమి కూడా కంపెనీలకు ఇవ్వను అని మాట ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రైతులపై ఒత్తిడి తీసుకురావడం ఏంటని నిలదీశారు. ఈ 24వ తేదీ నుంచి రైతులంతా కూడా ఇక్కడ 600 నుంచి 800 ఎకరాలు సోలార్కు తీసుకుంటున్నారనే భయాందోళనలతో ఒక 2-3 కూడా రైతులకు చిన్న హార్ట్ స్ట్రోక్ కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ కుటుంబాలు ఎవరు నిద్రపోవట్ల రాత్రిపూట ఎప్పుడొచ్చి వీళ్ళు ఏ రకంగా డ్రోన్ సర్వేలు చేస్తారు, ఇట్లా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం ఏమంటే 2023లో ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇదే చెట్టు కిందకు వచ్చి మీ ఎకరాల్లో 1 సెంటు పొలం భూమి నా కంఠంలో ప్రాణం ఉండగా మీ యొక్క భూములు 1 సెంటు పోనీకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్పడం జరిగింది. సంతోషం, చాలా మంచి మాట చెప్పాడు ఆ రోజు. ఈ రోజు నువ్వు కాపాడాల్సిన అవసరం లేదు. అవసరమైతే నువ్వు ఇవన్నీ కూడా భూములన్నీ కూడా వాళ్ళందరికీ చాలా ఈజీగా కావడానికి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ రెవెన్యూ అధికారులు అంతా కూడా ఇప్పటికే చెప్పి ఉంటారు. ఎందుకంటే ఈ ఎన్పీ కుంట మండలానికి సంబంధించి 2010 ఎకరాలు దాదాపు ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ భూమి ఉందో దీనికి సంబంధించి రెవెన్యూకు సంబంధించినటువంటి గ్రామ సభలు జరిగినాయి. తర్వాత వచ్చేసి సర్వే అయిపోయేసి సబ్ డివిజన్లు అయిపోయినాయి. సబ్ డివిజన్ అయిపోవడమే కాకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే సర్వేయర్ కొన్నారో ఆ వ్యక్తి సంతకం, ఎంఆర్ఓ సంతకం అన్ని కంప్లీట్ అయిపోయి పూర్తిగా ఇవి సబ్ డివిజన్ చేయడంతో పాటు వాటి స్కూట్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వరకు ఎంత పొలం వస్తుంది ఏమని ఆ స్కూట్నీ చేయడం కాకుండా సబ్ డివిజన్లు కూడా కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడింది ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు దాదాపు ఈ నియోజకవర్గంలో తనకల్ మండలం, తలుపుల మండలం, కదిరి రూరల్ మిగతా విషయాలలో కూడా పట్టాలు కూడా ఇష్యూలైనాయి. ఎన్పీ కుంట మండలంలో 2100 ఎకరాలు, గాళ్లపేట మండలంలో సుమారు 1000 ఎకరాలు, అదేవిధంగా నల్లజెరువు మండలానికి సంబంధించిన 1000 ఎకరాలు, అంటే దాదాపు 4000 ఎకరాలకు సంబంధించి స్కూటీ అయిపోయినాయి. మొత్తం అన్ని సబ్ డివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమంటే ఏ 600 ఎకరాలకు సంబంధించి ఎన్పీ కుంటకు పరిమితం కావట్లేదు. జరగబోయే రోజుల్లో ఈ 7 పంచాయతీల్లో 2000 ఎకరాలు ఈరోజు స్కూట్నీ కంప్లీట్ అయింది. ఇంకా 4500 ఎకరాలు రైతులు ఇంకా అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ అనుభవిస్తున్న వారి యొక్క ఆలోచన విధానంలో నిన్న రెవెన్యూ అధికారులు కానీ లేదా ఆర్డీఓ గారు కానీ ఇలా మాట్లాడిన విధానం చూస్తే, అదేవిధంగా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మాట్లాడిన విధానం చూస్తే ఈ 10 సంవత్సరాలలో పంటలు పెట్టలేదు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ చూడమని చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తున్నా, ఈ 600 ఎకరాలలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 22 మంది రైతులు, ఈ 22 మంది రైతుల్లో రామచంద్ర అనే వ్యక్తి ఇప్పటికీ కూడా వంకాయ వేసి పెట్టినాడు 12 ఎకరాలలో. ఈ రకంగా కాదర్వల్లి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 22 మంది రైతుల్లో 180 ఎకరాలు పంటలు కలిగి ఉన్నాయి రకరకాల రూపంలో హార్టికల్చర్. ఇంకొకటి చిన్న మాట ఏమంటే
ఈ యొక్క కదిరి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 10 మండలాలలో 4,50,000 ఎకరాలు 10 సంవత్సరాల నుంచి గూగుల్ మ్యాప్లో చూస్తే దాదాపు 7,500 కోట్లు రైతులు ఎన్నిక కట్టాలి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల వర్షాభావ పరిస్థితుల వల్ల చాలామంది పంటలు పెట్టలేదు, కానీ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్లు అన్నీ వచ్చి ఉంటాయి. మనము ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే రైతులు అక్కడ మీరు గూగుల్ మ్యాప్లో పెట్టినప్పుడు పొదలు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, లేదంటే భూములన్నీ కూడా దున్ని పెట్టి ఉన్నారనేది మీరు జాగ్రత్తగా ఒకసారి మరొకసారి గమనించండి. మీరు ప్రాక్టికల్గా మీరు చూసినట్లయితే సోలార్కి ఇస్తున్నటువంటి 800 ఎకరాలకి 800 ఎకరాల్లో దాదాపు ఒక 20-30 ఎకరాలు తప్పితే మిగతాదంతా కూడా కందులో, లేదంటే ఉలవో, లేదా చెనక్కాయలో, లేదా హార్టికల్చర్లో దాదాపు 150-200 ఎకరాలు ఈ రోజుకే పెట్టి ఉన్నారు. ఇక్కడ కాదర్ భాష అనే ఒక వ్యక్తి దాదాపు ఈ వ్యక్తి 16 బోర్లు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ 22 మంది రైతుల యొక్క బోర్లు కౌంట్ చేస్తే 432 బోర్లు వేస్తున్నారని తెలుస్తుంది ఈ యొక్క 1,000-1,200 ఎకరాలలో. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ యొక్క దాంట్లో వాళ్ళకి ఏదైతే పట్టాలు ఇష్యూ చేయకముందు రికార్డు సర్వేర్ ఏమైతే రాసినాడో, ఈ సర్వే రాసిన దాంట్లో మనం ఇష్యూ చేసినట్లయితే శివయ్య జాము అని ఉంది. అంటే ఈ యొక్క భూమి దాదాపు తరతరాలుగా వీళ్ళే అనుభవిస్తున్నారని సర్టిఫై చేసి సాక్షాత్ సర్వేయరు, ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సర్వేయరు, ఎంఆర్ఓ సర్వే చేసి పెట్టిన మాట. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే స్థానిక సచివాలయం విఆర్ఓ అంతా సచివాలయంలో నుంచి తీసుకొని యొక్క గ్రామ సభలు జరిపి వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి పంట పెడుతున్నారు, ఎన్నేళ్ళ నుంచి ఎన్ని తరాల నుంచి ఇక్కడ ఉన్నదనే విషయం తీసుకుంటే ఒక టెక్నికల్ ప్రాబ్లము ముఖ్యంగా మన ఎన్పి కుంటకు జరిగింది. ఏమంటే 1922లో డైక్లాడ్ ఎప్పుడైతే 100 సంవత్సరాల కింద 104 సంవత్సరాల కింద డైక్లాడ్ చేసేటప్పుడు పెడబల్లి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 12 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆ రోజు హోల్డ్ చేయడం జరిగింది. తర్వాత 2004లో గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్పి కుంట మండలంలో దాదాపు 7,000 నుంచి 8,000 ఎకరాలు పట్టాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. తర్వాత జరిగినటువంటి ప్రభుత్వాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పట్టాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు ఇస్తున్న సందర్భంలో ఒక ఎన్పి కుంట మండలంలోనే 2,010 ఎకరాలు ఇమీడియట్గా స్కూట్ని కూడా కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక గొప్ప అవకాశం. ఈరోజు 600 ఎకరాల్లో పోతుందని అనుకుంటే పొరపాటు. రైతులకు ఎంత మోసం చేసినట్లయితే అంటే దరిదాపు ఈ 6 పంచాయతీలలో 4,500 ఎకరాలకు సంబంధించి ఇంకా పట్టాలు ఇవ్వాల్సింది ఉంది. అదృష్టవశాత్తు ఈరోజు అసైన్మెంట్ చైర్మన్గా గౌరవ ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది మొన్ననే. ఇప్పుడు ఆల్రెడీ ఇలా స్కూటీ అయిపోయినటువంటి 2,100 ఎకరాలకు మీరు పట్టాలు ఇమీడియట్గా ఇవ్వచ్చు. ఇంకా 4,000 ఎకరాలు పేదలకు సంబంధించి పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. నా కంఠంలో పానముండంగా నా యొక్క తల దిగినా కూడా మీ పట్టాలు నిలబడతానని ఆ రోజు అన్నాడు. ఈ రోజు నీకు అదృష్టం కలిసి వచ్చి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఇచ్చేదానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఎన్పి కుంట మండలానికి సంబంధించి ఒక 4,500 ఎకరాలలో యావరేజ్ ప్రతి సంవత్సరము వీళ్ళకు 30,000 నుంచి 50,000 మధ్యలో యావరేజ్ వీళ్ళకు సోలార్ కింద లీజ్ ఇచ్చినట్లయితే 200 కోట్లు డబ్బులు వస్తాయి. అంటే 30 సంవత్సరాలలో ఈ రైతులంతా 6,000 కోట్లు డబ్బులు నష్టపోతారు. అది ఎవరి కారణం వల్ల? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీ కారణం వల్ల. మీరు అనుకుంటే 4,000 మందికి పట్టాలు ఇవ్వచ్చు. ఇప్పుడు 2,010 మందికి ఎవరైతే ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిద్ధారెడ్డి గారు ఏవైతే స్కూట్ని చేసి తన సంతకాలు చేసి అప్రూవల్ చేశారో అవన్నీ కూడా నువ్వు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒక ఎన్పి కుంట మండలంలోనే 6,000 ఎకరాలకు నువ్వు అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంది. పేదలందరూ కూడా కాపాడే బాధ్యత నీది. తర్వాత ఎన్టీపీసీకి సంబంధించిన సంస్థ గవర్నమెంట్ సంస్థ కాదు, ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ సంస్థలు. ఈ సంస్థలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచన చేయాలి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. మళ్ళీ చెబుతున్నా, నేను ఈరోజు దాదాపు 1.5 గంట పూర్తిగా ఆ యొక్క 800 ఎకరాల్లో కలెదిరి మీకు చెబుతున్నా. దాదాపు 700 ఎకరాలు దాదాపు ఏదో ఒక పంట వేసుకోవడానికో లేదంటే హార్టికల్చర్ కలిగి ఉంది. దీంట్లో ఏ మాట అబద్ధమైనా కూడా
మీరు ఎక్కడికి రామంటే అక్కడికి వచ్చేసి తల వంచి మీకు క్షమాపణ కూడా చెప్తానని రైతుల తరపు నుంచి మీకు తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి 10 ఎకరాలు మాత్రమే మామిడి తోట ఉంది, మిగతాదంతా తోటలు కాదు. మిగతాటివన్నా గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పంటలు లేవని మీరు అనడం సబబు కాదు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఇక్కడ భూమిని నమ్ముకొని దాదాపు 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి అక్కడ పంటలు పెడుతున్నారు. మీరు ఇక్కడ పంటలు పెట్టలేదు. ఇక్కడ రైతులంతా కూడా ఈ భూముల మీద ఆధారపడి ఆవులు, ఎద్దులు, ఎనుములు లేదా మేకలు, గొర్రెలు కొనడం కరెక్ట్ కాదని మీరు అంటే, అసలు లేవని మీరు అంటే, మళ్ళీ ఒక్కసారి మీరు ఆ మాట అన్నట్లయితే ఇదే విధంగా దాదాపు 2500 గొర్రెలు, 500 మేకలు, దాదాపు 250 ఆవులు, 300 ఎనుములు మొత్తం అన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు మొత్తం అన్ని తోలుకొని వస్తాం. ఆ రోజు మీరు కౌంట్ చేసుకోండి అనే సందర్భంగా తెలియజేస్తుంది. రైతులను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేయండి. మీకు ఒక గొప్ప అవకాశం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల ఆల్రెడీ పట్టాలు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇష్యూ చేశారు. ఇప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఏదైనా మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే, ఏదైనా ఇట్లే మీరు ముందరకు పోవాలనుకుంటే పార్టీలో చూడొద్దండి, రాజకీయాల్లో చూడొద్దండి, కుల మతాల అతీతంగా మీరందరూ కూడా ముందరికి రండి. మేమందరం ఈ రోజు నుంచి నువ్వు కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ఈ రైతులకంతా మేము పట్టాలు ఇప్పిస్తామంటే మేము ఒక్క మాట మాట్లాడితే అప్పుడు అడుగు మొత్తం క్రెడిట్ అంతా మీరే తీసుకోండి. కానీ రైతులకు కడుపు కొట్టద్దు. ఒకవేళ అలానే మొండిగా ముందరకు పోతే మళ్ళీ ఇదే చెట్టు కింద చెబుతున్నా, నువ్వు ఆ రోజు నా కంఠంలో ఉండగా ఈ యొక్క రైతుల భూములు పోవని నువ్వు ఏ విధంగా అన్నావో నీ మాటగా నేను మళ్ళీ తీసుకుంటున్నా. ఇప్పుడు నా కంఠంలో పానం ఉండగా 1 సెంటు కూడా ఈ రైతులు ఎవరిదన్నా కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకున్నట్లయితే 100% మేము పోరాడతాం. 100% వాళ్ళందరితో కూడా న్యాయస్థానాల్లో ఆశ్రయిస్తాం. అక్కడికి వినకుండా మొండిగా మీరు కానీ సోలార్లో కానీ రైతులు బెదిరించేసి మీరు సోలార్ ప్యానెల్ బిగించేసి మీరు స్టార్ట్ చేసినట్లయితే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎవరైతే ఈరోజు లీజు చూసుకొని సోలార్లు ముందరకు పోతారో లేదా రైతులందరినీ కడుపు కొట్టి వాళ్ళ యొక్క ఆలోచనలో ఆత్మహత్యలకు పాల్పడే విధంగా మీరు ఉసుగొలుపుతారో మీ అందరికీ మళ్ళీ ఒకటే చెబుతున్నా, ఇక్కడ సోలార్ పెట్టే వాళ్ళకి కానీ లేదంటే ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100% ఆ యొక్క సోలార్ ప్యానల్ అన్ని ఆ రోజు మళ్ళీ రిమూవ్ చేస్తాం. 100% వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు ఇప్పించేసి కూడా న్యాయం చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే, గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెబుతున్నాం, దయచేసి ఒక గొప్ప అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. ఇదే 200 సంవత్సరాలు రావి చెట్టు కింద మీరు మాట్లాడినారు. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ అందరికీ న్యాయం జరుగుతుంది రైతులకి. ఇప్పుడు మీరు న్యాయం చేయండి. ఫస్ట్ మొత్తం అందరికి రైతులందరికీ పట్టాలు ఇప్పించండి ఫస్ట్. ఎందుకంటే స్కూటీ అయిపోయినాయి, నీ పని ఏమీ లేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం పట్టాలు అందరికి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీరు గ్రామ సభలు పెట్టుకొని వాళ్ళందరితో ఒప్పించుకొని మీరు సోలార్ కంపెనీకి కావాల్సినటువంటి తీసుకోండి. అవకాశం ఉంటే ఇంకా 30,000 కాకుండా ఇప్పుడు 37,000 అయింది, 40,000 ఇచ్చే ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క దౌర్జన్యంగా రాత్రిపూట్లు వచ్చి పూజలు చేసి పగుళ్ళు వచ్చేసి ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ ఎవరు పంటలు పెట్టలేదని దయచేసి మీరు మాట్లాడద్దు. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, 100% ఈ యొక్క సోలార్కి సంబంధించిన దాంట్లో 22 మంది రైతులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఆర్టికల్స్ని పెట్టినట్లు మొత్తం అంతా ఉంది. మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందో కోరుచున్నాం. దయచేసి ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రాష్ట్ర నాయకులు మరియు ఇన్ఛార్జ్ గారు అందరితో మేము మాట్లాడుకొని 100% కలెక్టర్ను కలుస్తాం. ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామనే సందర్భంగా తెలియజేస్తూ ఆ అవకాశం మాకు ఇవ్వకుండా రాజకీయాలకు తావు లేకుండా మీరు ఈ విషయాన్ని పరిష్కారం చేసి రైతులకు అందరికీ కూడా మంచి చేసి 10 కాలాల పాటు వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడానికి మీరు ప్రయత్నం చేయండి అనే సందర్భంగా మీకు హితవు పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.